గాల్లో ఎగురుతా హీరోలు కొడతాం అట్టా ఉండకుండా ఎక్కువ లిప్స్టిక్లు ఎక్కువ మేకప్ వేసి ఆర్టిఫిషియల్గా లేకుండా రియలిస్టిక్గా ఉంటుంది. క్యారెక్టర్లు అన్నీ రియల్గా ఉంటాయి. అలా అలా పెట్టుకుని ఆ రియలిస్టిక్గా ఉన్న దాంట్లో కమర్షియల్గా తీస్తాం. కొంతమంది ఏంటంటే ఆర్ట్ ఫిల్మ్ లాగా తీస్తారు, కమర్షియల్ లాగా. ఆ రెండింటి మధ్య ఉన్న గోడను బ్రేక్ చేసే పనిలో ఉన్నా. అహింస గురించి ప్రేక్షకులకి ఏం చెప్తారు సార్? బాగుంటుంది సినిమా. మీరు మధ్య మధ్య జయం గుర్తు రావచ్చు, నువ్వు నేను గుర్తు రావచ్చు, చిత్రం గుర్తు రావచ్చు కానీ కథ అయ్యి కాదు. ఎందుకు గుర్తొస్తాయి అంటే నేనే తీశాను కాబట్టి. ట్రూ. నేను మధ్యలో ఏం చేశానంటే ఒకసారి మొత్తం 90% సినిమా అయిపోయింది. సురేష్ బాబుకి సినిమా వేసి చూపించి అభిరామి అన్నీ రాంగ్ ఎన్జీ టేక్లు ఉంటాయి కదా, రాంగ్ టేక్లు అన్నీ వేసా. ఓకే. ఎడిటర్తో చెప్పి వేసి సురేష్ బాబుకి చూపించి ఆయన చూసి ఎడిట్ ఉంది, మీరు చేసి ఉండకూడదు కదా అసలు సినిమా. కాదు సార్ కావాలని వేసాను, రాంగ్ టేక్లన్నీ మీరు ఎలా రియాక్ట్ అవుతారని. ఓకే. అంటే మీ అబ్బాయి సరిగా చేయలేదు అని చూపిద్దామని మీరు ఇట్లా ఆపేయమంటారు అనుకోలేదు అని చెప్పి నెక్స్ట్ వర్షన్ వేసి చూపించాను. ఆయన ఎంత రూత్లెస్ ఫాదర్ అంటే మా అబ్బాయి అది కాదు, సినిమా బాగా రావాలి. కరెక్ట్. తర్వాత ఒరిజినల్ టేక్లన్నీ వేసి చూపించి సినిమా చూసినాక ఆయనకు చాలా క్లియర్ కట్ గా చాలా వివరంగా మాట్లాడతారు. ఆయన గారు సెకండ్ హాఫ్ బాగా నచ్చేసింది. వెంకటేష్ గారు కూడా చూస్తారు. ఆయన సెకండ్ హాఫ్ లాగేసావు మొత్తానికి. అది సెకండ్ హాఫే కదా సార్ బాగుండాలి. సార్ భక్తి ఉందా మీకు? అంటే పూజలు చేసే భక్తి లేదు. గుడికి వెళ్ళను, పూజలు అవన్నీ చేయను. దేవుడు ఉన్నాడంటే అవును, లేడు అన్నాడు సరే లేడు, నేను ఆర్గ్యూ చేయను. అసలు నేను సినిమా తప్ప ఇంకా దేని గురించి ఆర్గ్యూ చేయను. మీ లైఫ్లో చాలాసార్లు మీ బాబు విషయంలో కానీ ఇంటి విషయంలో కానీ ఎంతో కష్టపడి మీరు సంపాదించుకున్న ఆస్తులు ఒకనొక టైంలో సేల్ చేసిన సిచ్యువేషన్స్ మీరు చూసారు. ఆర్థికంగా చాలా అప్ అండ్ డౌన్స్ చూసారు. పర్సనల్ లైఫ్లో కూడా ఎంతో మంచి చెడుని ఆ కాంట్రాస్ట్ లైఫ్ని అంతా చూసారు. ఇంత జర్నీ చేశాక లైఫ్ గురించి అని అంటే ఏం చెప్పాలి అంటే ఏం చెప్తారు సార్? మనం ఒక పని కోసం పుడతాం, ఒక ఎక్స్పీరియన్స్ కోసం అంటారా, ఒక పని చేయటం కోసం వస్తాం. ఆ కార్య సాధనకే పుడతాం. మనం పుట్టిన దగ్గర నుంచి ఆ పని చేయటం కోసమే అటే వెళ్తుంటాం. అది ఏ పని అయినా కావచ్చు, ఆ పని కోసం. అది కాకుండా ఇంకేం చేసినా జబ్బులు వచ్చేస్తాయి, పోతాం. సో ఆ పని ఏ పర్పస్ కోసం వచ్చామో అది చేయాలి అంతే. దీంట్లో మధ్యలో అన్ని రకాల గేమ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. మా అబ్బాయికి ఒంట్లో బాధ, ఇది ఎక్కడ చెప్పలా, మీకు చెప్తాను. మా అబ్బాయికి ఒంట్లో బాధ అంటే ఎవరో డాక్టర్ మిస్టేక్ చేసేటప్పుడు ఇప్పుడు రెక్టిఫైయింగ్ పనిలో ఉన్నాం. ఎవరో తెలిసిన ఒక ఆయన వచ్చి ఏం చెప్పాడంటే, నిత్యానంద ఉన్నాడు కదా, అతను హీలింగ్ చేస్తాడు, అతను కనుక మీ ఇంటికి వస్తే హీల్ అవుద్ది అని చెప్పారు. సో మేము ఎప్పుడు ఇలా నమ్మలా, ఇది హీల్ అవుద్ది కదా, 1 lakh ఇస్తే ఇంటికి వస్తారా, ఓకే అని చెప్పి 1 lakh ఇచ్చాం. చెక్ ఇచ్చేసాం వాళ్ళ ట్రస్ట్కి. ఆయన ఇంటికి వచ్చాడు, బేబీని చూశాడు, అంతా ఏదో ఎట్టెట్ట ఏదో అన్నాడు. మా పనమ్మాయి కూడా కాళ్ళ మీద పడిపోయింది. నేను దూరం నుంచి వాచ్ చేస్తున్నా, అయిపోయింది, వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత ఏమైంది, చెక్ బౌన్స్ అయింది. మా ఆవిడ వచ్చి నన్ను తిట్టింది, ఇదేంటి ఆయనకి చెక్ ఇచ్చావు, చెక్ బౌన్స్ అయిపోయింది అంటూ. చిత్రం మూవీ చెక్ ఇచ్చినట్టున్నాను, దాంట్లో లేదు, జయ మూవీ చెక్ ఇద్దాం ఈసారి, అది వెనక్కి తీసుకో, వేరే చెక్ ఇస్తాను. అది తీసుకుని వేరే చెక్ ఇచ్చి మళ్ళీ ఏదో పనిలో పడిపోయి ఈ ఇంట్లో కొట్టే మళ్ళీ బౌన్స్ అయింది. అయ్యయ్యో, ఏంది నువ్వు ఇట్టా చేసావు, చెక్ బౌన్స్ అయిపోయిందంటే, అరే ఉండు ఇప్పుడే వెళ్ళేస్తాను, పనులు మర్చిపోయాను అని చెప్పి డబ్బులు తీసుకుని బ్యాంకులో వేయడానికి వెళ్తానా, మెసేజ్ వచ్చింది ఇట్లా టీవీలో అన్నిట్లో నిత్యానంద ఇలా దొరికాడు వేరే హాతో. మళ్ళీ వెనక్కి వచ్చేసా, మా డబ్బులు అంతే కదా సార్, కష్టాలు కాబట్టి ఆయన లేకపోయిందంటే. అంటే మనం ఏంటంటే, మనకి కొన్ని సమస్యలు, కష్టాలు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మన కంట్రోల్లో ఉండదు సిచ్యువేషన్. నిజం. సో అది దేవుడు అంతటా గాడి కాలు పట్టుకుంటారంటే అట్లా మనం ఎవరి కాళ్ళైనా పట్టుకుంటాం. ఒక అవసరం అయితే మతాలు కూడా మారిపోతుంటారు, దేవుళ్ళు మార్చేస్తుంటాం, ఏదైనా చేసేస్తుంటాం.
అవును ఏది మనకున్న సమస్య మన చేతిలో ఉండదు కంట్రోల్. అవును అవును సో వీటన్నిటికీ అప్పుడు అర్థమైంది, ఓకే మనం ఇక్కడ తెలియగల వాళ్ళు తెలియలేని వాళ్ళు ఇలా ఉండదు, సమస్యలను బట్టి ఏటైనా జంప్ అయిపోతాం. కరెక్ట్. అంటే సమస్యకి పరిష్కారం మన చేతిలో లేనప్పుడు అవును ఓహో, సో మనం కూడా అంత పెద్ద మేధావులు ఏం కాదు, మనం కూడా కాలు పట్టుకుంటానికి రెడీ అయిపోయాం. ట్రూ. సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. ట్రూ. కానీ ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ ఏదైనా మన లైఫ్లో ఎప్పుడు సవ్యంగా ఇలాగే ఒక స్ట్రైట్ లైన్లో ఎప్పుడు వెళ్ళదు. ఇన్ని సమస్యలు చూసిన తర్వాత, ఇన్ని సమస్యలు డీల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏదైనా ఒకటి వస్తే దాన్ని ఎంత మచ్యూర్డ్గా, ఎంత ఎస్ ఓకే వచ్చింది కామ్గా ప్రశాంతంగా దీన్ని డీల్ చేద్దాం అనే ఒక ఏమంటారు ప్రోటోకాల్ అనేది పెట్టుకున్నారు సార్? అంటే అండి, మనకి ఇంతకుముందు జరిగిన తప్పులో కష్టాల్లో ప్రాబ్లమ్స్ వస్తే సాల్వింగ్ ఈజీ. ఎన్ని మించి కొత్తది వచ్చింది అనుకోండి, మళ్ళీ తెలీదు, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతాం. కరెక్ట్. ఓ ఇట్లా ఎన్ని వచ్చినాయి, ఓకే సడన్ గా కూర్చున్న పెద్ద లారీ డవాల్ వచ్చింది అనుకోండి, ఏం చేయాలో తెలియదు, ఒక సెకండ్ ఫ్రీజ్ అవుతుంది. నిజం. అంతే. కరెక్ట్. ఇట్స్ ఆల్ అబౌట్ ద సిచ్యువేషన్. పాతవి వస్తే హ్యాండిల్ చేయగలం, కానీ కొత్తవి వస్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది. నిజం నిజం. రియలీ సార్, ఇట్ వాస్ ఫెంటాస్టిక్ కాన్వర్జేషన్ విత్ యూ. నిజంగా అది ఎలా ఉందంటే ఒక ప్రపంచం గురించి, ఒక మనిషి జీవితం గురించి, సొసైటీ గురించి ఓపెన్గా చాలా చక్కగా, నాకు చాలా నచ్చిన కాన్వర్జేషన్. మీలాంటి మంచి వ్యక్తికి, సూపర్ పర్సనాలిటీకి ఇంకా ఎన్నో మంచి సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చి, ఎందుకంటే మీరు అందరి మంచి కోరి ఎంతో మంది లైఫ్ని, యాజ్ యూ సెడ్, డబ్బు ఇవ్వను, వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టడానికి చేసే మీ ప్రయత్నం ఎప్పటికీ ఆగకూడదు. ఎంతో మందిని ఇంట్రడ్యూస్ చేయాలి, కొత్త వాళ్ళు. మీ చేతుల మీదుగా వచ్చిన వాళ్ళు హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్స్లు ఎంతో మంది ఈరోజు చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు. దట్స్ అమేజింగ్. ఇది మిమ్మల్ని భగవంతుడు ఇందుకే పుట్టించాడేమో అని అనిపించింది నాకైతే మాత్రం, ఒక పెద్ద ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేట్ ఆపర్చునిటీ రియలీ ఫర్ మీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అ లాట్.